న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి త్రయోదశి నాడు దాతల సహకారంతో ఆలయంలో నందీశ్వర స్వామి వారికి పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి త్రయోదశి నాడు దాతల సహకారంతో ఆలయంలో నందీశ్వర స్వామి వారికి పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. पदार्थानि मधुरफलानि पदार्थानि निवेदयामि। ओम
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ ముమ్మడివరం నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిరసన సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియాపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మీడియా ప్రతినిధులపై నటుడు మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ ముమ్మడివరం నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిరసన సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియాపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. విలేకరులపై దాడులను గట్టిగా నిరసన తెలియజేస్తున్నాం. అందరూ మోహన్ బాబు మీద విలేకరులకు రక్షణ కల్పించే చట్టం ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తూ మీరు కలెక్టర్ దృష్టి అంతర్జాతీయాల దృష్టి తీసుకెళ్ళి మా విలేకరులందరికీ న్యాయం జరిగేటట్టు మోహన్ బాబు మీద నటుడు మోహన్ బాబు గారు ఇటీవల మరి పత్రికా ప్రతినిధులపై దాడి చాలా అమానుషం, చాలా హేయం. ఎందుకంటే ఒక మరి సీనియర్ నటుడిగా ఉండి కూడా అలా మానవత్వం లేకుండా మరి దాడి చూస్తే అది పత్రికల్లో కానీ టీవీల్లో కానీ చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఒక ఏదైనా మాట్లాడి చెప్పుకోవచ్చు, కానీ చాలా దారుణంగా మరి దాడి చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తూ అతనిపై కఠిన చర్యలు మరి ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరుతూ మీకు మద్దతుగా ఈ రోజున తెలియజేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం 15 సంవత్సరాల బాలిక కడుపులో నుండి కేజీన్నర జుట్టును తొలగించిన డాక్టర్ గంధం విశ్వనాథ్ ఉప్పలగుప్తం మండలం
బట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలిక కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆమె తల్లిదండ్రులు అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న కేజీన్నర జుట్టును తొలగించారు. బాలికకు వింత అలవాటు ఉండడంతో రహస్యంగా గత 3 సంవత్సరాలుగా తన జుట్టు తానే తింటుంది. 3 నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం 15 సంవత్సరాల బాలిక కడుపులో నుండి కేజీన్నర జుట్టును తొలగించిన డాక్టర్ గంధం విశ్వనాథ్ ఉప్పలగుప్తం మండలం బట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలిక కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆమె తల్లిదండ్రులు అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న కేజీన్నర జుట్టును తొలగించారు. బాలికకు వింత అలవాటు ఉండడంతో రహస్యంగా గత 3 సంవత్సరాలుగా తన జుట్టు తానే తింటుంది. 3 నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన జర్నలిస్టులు. మోహన్ బాబు జర్నలిస్టుపై చేసిన దాడిని ఖండిస్తూ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని, మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీలకు వినతి పత్రం సమర్పించారు. మీడియాపై మోహన్ బాబు దాడిని మీడియాపై మోహన్ బాబు దాడి మీడియాపై మోహన్ బాబు దాడి మోహన్ బాబుపై హత్యాయత్నం నేరం మీడియా జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును ఎన్నికలు జరుగుతున్నాయి. మోహన్ బాబు అనే ఆయన ఎప్పుడైతే సినిమా నటుడుగా వచ్చాడో, తెర మీద వచ్చాడో, ఆయన సమాజానికి సంబంధించిన మనిషి. ఆయన కుటుంబాన్ని కూడా సమాజం వాడబడుతున్నారని ఓ మాట అంటారు, వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం. అలా పబ్లిక్లో నిలబడిన వాళ్ళే సినిమా యాక్టర్లు. వాళ్ళందరికీ వ్యక్తిగత జీవితాలు ఉండవు, అవి ప్రజలతో మమేకమై ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో మీడియా చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా అకారణంగానో సకారణంగానో ఏదో ఆపదలోనో ఎవరైనా మరణించినా ఆ వార్తను కూడా సమాజానికి తెలియజేసేది మీడియా. ఈ గొడవ వచ్చేటప్పటికి ఇది నా వ్యక్తిగత వ్యవహారం, మా కుటుంబ వ్యవహారం, మా పిల్లల వ్యవహారం, మేము మాట్లాడుకుంటాము అని చెప్తే అసలు మీడియా దగ్గరికి ఎవరు వచ్చారు? పోలీసుల దగ్గరికి ఎవరు వచ్చారు? మీడియా దగ్గరికి నువ్వు వచ్చి మాట్లాడావు, నీ కొడుకు వచ్చి మాట్లాడాడు, నీ పెద్ద కొడుకు వచ్చి మాట్లాడాడు, నీ కూతురు బాంబేలో మాట్లాడింది, హైదరాబాద్ వచ్చి మాట్లాడింది. సో మీడియా దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనే పరిణామం మేము చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మా మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒక వార్త ఇచ్చేసి కూర్చోవడము అలాంటి జర్నలిజం కాదు ఇది. రేపు కూడా ఏం జరిగిందో చెప్పాలి కాబట్టి జర్నలిస్టులు మీ ఇంటి దగ్గరే ఉన్నారు. అందుకని నిన్ను ఏమడిగింది అని ఏం జరిగింది అని అడగడానికి వచ్చారు. నిన్ను కొట్టారు, అందువల్ల నేను రియాక్ట్ అయ్యాను అనేది మోహన్ బాబు గారి ప్రస్తుతం ఆయన వాదన. కొట్టారు అనడానికి ఎక్కడ సాక్ష్యం లేదు. ఆయనే మైక్ను లాక్కుని ఆ రిపోర్టర్ మీద కొట్టాడు. సో ఇది అంటే మోహన్ బాబుకి సంబంధించి సినిమా పరిశ్రమలో చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా తన సినిమా షూటింగుల్లో కూడా ఇలా దురుసుగా ఉంటాడు అని చెప్పారు అనే ఒక అపవాదం ఉంది. అది అపవాదం నిజమో మనకు తెలియదు, పైకి మాత్రం ఉంది. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఆయనకి అది అలవాటు కాబట్టి తన సినిమాలో నటించే నటీనటులను ఎలాగైతే కొడుతున్నాడో అలాగే తన దగ్గరకు వచ్చిన జర్నలిస్టులను కూడా కొడతానని చెప్పి తనకి రైట్ ఉందని చెప్తున్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను 78 సంవత్సరాల వృద్ధుణ్ణి అని చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో కూర్చో,
78 ఏళ్ళు అయితే బయటకు ఎందుకు రావాలి? నీ కొడుకులతో గొడవ ఎందుకు పడాలి? నువ్వు వృద్ధుడు అనే విషయం ఇంత అయిన తర్వాత మాత్రమే గుర్తొచ్చిందా? నిన్న ఎందుకు గుర్తు రాలేదు? ఈ సంఘటన జరగడానికి ముందు ఎందుకు గుర్తు రాలేదు? సో ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా ఉన్న మీడియా మీద దాడులు అనేవి మోహన్ బాబే కాదు, ఎవరు చేసినా అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా మోహన్ బాబు మీద హత్యానేరం అనే కేసు నమోదు చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి. బేషరతుగా ప్రపంచ మీడియాకి ఆయన క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పెద్దాపురంలో లలిత రైస్ ఇండస్ట్రీకి చెందిన 4 యూనిట్లో పరిశ్రమల అధినేతలు ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు. ఉదయం 5 గంటల సమయంలో పరిశ్రమలు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు. ఐటీ అధికారులు పరిశ్రమల్లో లోపలి వారిని బయటికి, బయటి వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న కేంద్ర బలగాలు. డ్యూటీకి వెళ్లేందుకు వచ్చి పరిశ్రమల బయటే వేచి చూస్తున్న కార్మికులు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో లలిత రైస్ ఇండస్ట్రీకి చెందిన 4 యూనిట్లో పరిశ్రమల అధినేతలు ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు. ఉదయం 5 గంటల సమయంలో పరిశ్రమలు ఇళ్లలో ఏకకాలంలో సోదాలు. ఐటీ అధికారులు పరిశ్రమల్లో లోపలి వారిని బయటికి, బయటి వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్న కేంద్ర బలగాలు. డ్యూటీకి వెళ్లేందుకు వచ్చి పరిశ్రమల బయటే వేచి చూస్తున్న కార్మికులు. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో చిన్నజీయర్ స్వామి గారు చేతుల మీదుగా రామపాదుకులు పట్టాభిషేకం 3000 మందితో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం స్వామి వారు పాల్గొన్నారు. అనంతపల్లి శ్రీను దంపతుల సహకారంతో స్వామీజీ రావడానికి సహకరించారు. స్థలదాత చలంకూరి సుబ్బయ్య తాత కుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాడు పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ దగ్గరుండి కార్యక్రమాన్ని నడిపించారు. చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, గూగుల్ బుజ్జి, పత్రి రమణ టీం మెంబర్స్ మొదలగు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో చిన్నజీయర్ స్వామి గారు చేతుల మీదుగా రామపాదుకులు పట్టాభిషేకం 3000 మందితో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం స్వామి వారు పాల్గొన్నారు. అనంతపల్లి శ్రీను దంపతుల సహకారంతో స్వామీజీ రావడానికి సహకరించారు. స్థలదాత చలంకూరి సుబ్బయ్య తాత కుమారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాడు పురోహితులు సుబ్రహ్మణ్యం శర్మ దగ్గరుండి కార్యక్రమాన్ని నడిపించారు. చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, గూగుల్ బుజ్జి, పత్రి రమణ టీం మెంబర్స్ మొదలగు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. सीनियर क्या ले लो चलो सर అలాగే తొందర ఏం లేదు. వీడియో
ओम त्रिमूर्तये नमः। ओम त्रिविक्रमाय नमः। पुण्यचारित्र कीर्तनाय नमः। ओम त्रिलोकरक्षकाय नमः। त्रिलोकरक्षकाय ओम धन्विने नमः। ओम धन्विने नमः। ओम दंडकारण्यकर्तनाय नमः। दलनाय नमः। ओम ताटकांतकाय नमः। ओम ताटकांतकाय नमः। ओम वेदांतसाराय भेषजाय नमः। ओम पितृभक्ताय नमः। पितृभक्ताय नमः। प्रदाय नमः। ओम जितेन्द्रियाय नमः। जितेन्द्रियाय नमः। ओम जितक्रोधाय नमः। ओम विभीषण परित्रात्रे नमः। भीषण परित्रात्रे नमः। ओम हर कोदंडा खंडनाय नमः। ओम श्रीमते नमः। ओम श्रीमते नमः। ओम राजेन्द्रवाय नमः। ओम रघुपुंगवाय नमः। ओम जानकी वल्लभाय नमः। ओम जानकी वल्लभाय नमः। ओम जैत्राय नमः। चैत्राय नमः। ओम जितामित्राय नमः। जितामित्राय नमः। ओम विश्वामित्र प्रियाय नमः। विश्वामित्र प्रियाय नमः। ओम दान्ताय नमः। दान्ताय नमः। ओम शरणत्राण तत्पराय नमः। शरणत्राण तत्पराय नमः। ओम वालि प्रमथनाय नमः। ओम वालि प्रमथनाय नमः। वाग्मिनिवाचे नमः। ओम सत्यवाचे नमः। ओम सत्यविक्रमाय नमः। ओम सत्यविक्रमाय नमः। ओम सत्यव्रताय नमः। व्रतधराय नमः। ओम व्रतधराय नमः। ओम सदा ओम सदा हनुमदाश्रिताय नमः। सदा हनुमताश्रिताय ओम कौसलेयाय नमः। ओम श्री रामाय नमः। ओम श्रीरामाय नमः। ओम राम रामभद्राय नमः। ओम रामचंद्राय नमः। ओम रामचंद्राय नमः। ओम शाश्वताय नमः। ओम शाश्वताय नमः। కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడలో జరిగిన రైతన్నకు అండగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ అనంతరం రైతులు పడుతున్న ఇబ్బందులు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరగకపోవడం వలన కాకినాడ జిల్లాలోని రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వివరిస్తూ రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించవలసిందిగా కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని ఇస్తున్న కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు, మండలం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం కాకినాడలో జరిగిన రైతన్నకు అండగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ అనంతరం రైతులు పడుతున్న ఇబ్బందులు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరగకపోవడం వలన కాకినాడ జిల్లాలోని రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వివరిస్తూ రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించవలసిందిగా కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని ఇస్తున్న కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు, మండలం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన ఈయన కౌలూరు దొరబాబు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తమ్ముడు విష్ణు గారు, సత్యనారాయణ గారు,
మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మా దాడిశెట్టి రాజా గారు ఎక్స్ మినిస్టర్ తుని ఎంపీ కొంచెం అక్కడ జరిగింది లైట్ కొంచెం లోనికి వెళ్ళండి మనం ఒక స్టెప్ కింద వాలంటీర్స్ అందరూ వచ్చాం సార్. కొంచెం అన్నా నీ సెల్ వచ్చేస్తుంది గౌరవ ఎక్స్ అండ్ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాం సార్. ప్రధానంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా రైతుల కోసం ఒక డెడికేటెడ్గా సిస్టమ్స్ డెవలప్ చేసి అది కూడా ఫుల్ ప్రూఫ్గా చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ ఏదైతే ప్రతిసారి వైఎస్ఆర్ రైతులు అది ఆపేశారు సార్. 20,000 రూపీస్ ఫార్మర్కి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. తర్వాత మా దగ్గర ప్యాడీ కట్ చేసి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని మా దృష్టికి ఇంకోటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి వచ్చేటప్పటికి మెయిన్ ఇవాళ ఎంఎస్పీ కన్నా చాలా అండర్ రేట్కి కొంటా ఉన్నారు సార్. 1,300 1,400 ఇక్కడ मतलब स्पेसिफिक में डिटेल नहीं देखो మీకు స్పెసిఫిక్గా కావాలంటే ఇస్తాం సార్. ఒకటి ఏంటంటే ప్యాడీకి సంబంధించి రేట్ రాదు. రెండోది మాయిశ్చర్ కంటెంట్ సంబంధించి 70% ఎలా ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చెప్తారు 20-25 ఉందని చెప్పి వాళ్ళు కాస్ట్ కటింగ్ పెట్టేస్తాం రైస్ మిల్లర్స్. బట్ ఇక్కడ మిడిల్ మ్యాన్ పెరిగిపోయింది. మిడిల్ మ్యాన్ ముందు లేదు సార్. అది చేసేవాళ్ళం. మిడిల్ మ్యాన్ మొత్తం పెరిగిపోవడం వల్ల దానివల్ల ఏంటంటే రైతు కూడా ఈ గన్నీస్ లేవని ఇవన్నీ ప్రాబ్లమ్స్తో వాడు కూడా ఎంతో మందికి ఇచ్చేద్దాం వచ్చారు. దాంట్లో సీజన్ ఒకటి బాగాలేదు సార్. సో తర్వాత వచ్చి మేజర్గా ఈ కౌలు రైతులు కూడా సేమ్ ఇష్యూ ఉంది సార్. నెక్స్ట్ వచ్చి ఈ ఆర్బీ కేసుని చేయట్లేదు సార్, పని చేయట్లేదు. అది కూడా ఇమీడియట్గా రెస్ట్రీ చేయాలని చెప్పి మేము చెప్తాము సార్. ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా ఆపేశారు సార్. గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తాం సార్. జగన్ గారు ఎలా ఫ్రీ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ సమ్ డిమాండ్ సార్. రైతులకి 20,000 రూపీస్ పెట్టుబడి సాయం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. సూపర్ 6 హామీస్ నిలబెట్టుకోవాలి. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి. దళారీ వ్యవస్థ ఎక్కువ అయిపోయింది సార్ బాగా. దాని మీద మీరు దృష్టి సారించాలని, తడిసిన రంగుమారిన ధాన్యం ఉంటే కూడా కొనుగోలు చేయాలి. అండ్ ఉచిత పంటల బీమా చేయాలి. రైతు భరోసా కూడా మళ్ళీ మీరు యాక్టివేట్ చేయించాలని చెప్పి మా డిమాండ్స్తో ఈరోజు మీకు మెమరాండం ఇవ్వడానికి వచ్చాను సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.